కంటిన్యూషన్ అండి. నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. అంటే ఈ భోజనము ఇది యేసుక్రీస్తు వారు వచ్చి మీ యొద్దకు అంటే దేవుడు వచ్చి తలుపు తెరిస్తే మన హృదయం అనే తలుపు తెరిస్తే దేవుడు వచ్చి మన ఇంటిలోనికి అంటే మన గృహంలోనికి మన హృదయంలోనికి వచ్చి రావడం అని అంటే వాక్యము. ఆ వాక్యము మన హృదయంలో వచ్చి ఫలిస్తుంది అన్నట్టు. ఆహారము అంటే నేనే జీవాహారము అన్నాడు. పైనుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. అంటే పైనుంచి దిగి వచ్చింది ఏంటిది అంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి వచ్చింది. ఆయననే వాక్యమైన దేవుడు. దాన్ని మనము భుజించిన యెడల ఆయన మనతో కూడా ఉండి దాన్ని భుజిస్తా అన్నాడు. ఉదాహరణకి మరి ఆయన శరీరధారి అయి భూలోకంలో ఉన్నప్పుడు మరి జక్కయ్య ఇంట్లో నీకు రక్షణ వచ్చింది. జక్కయ్య తన హృదయం అనే తలుపు తెరిచినప్పుడు ఆయన హృదయంలోనికి ఆ వాక్యము ఆయన చెప్పుచున్న మాటలు వెళ్ళి ఆయనకు రక్షణ వచ్చింది. ఆయన వారి ఇంటిలోకి వెళ్ళి రక్షణ వారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన వారితో కూడా భోజనము చేసినాడు. కీర్తన 24వ కీర్తన 9లో గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయన ఈ మహిమగల రాజు. అంటే పురాతన తలుపులారా అని అంటే ఏంటిది? ఎవరు అని అంటే పడిపోయిన విశ్వాసులు, మరి సోమరిగా ఉండిన విశ్వాసులు మీ తలలను మీ గుమ్మంలను మీ తలలను పైకెత్తినప్పుడు మరి ఈ మహిమ గల రాజు మీలోనికి ప్రవేశిస్తాడు. తిరిగి మీరు బలము పొందుతారు. ఆయన సైన్యములకు అధిపతి. ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీకు గొప్ప ధైర్యం వస్తుంది. మత్తయి 7:13-14లో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. ఎందుకు అనంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అనంటే ఆ దారి ఈ నాశనమునకు పోయే దారి వెడల్పుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇరుకు ద్వారంలో నీకు వస్తే మరి జీవము నాకు నువ్వు పోయే మార్గంలోనికి నువ్వు వచ్చినట్టు. విశాల మార్గంకి పోతే అందులో అంతా కూడా మరణమే. ఆ ద్వారమంతా నాశనమే మనకి కలగజేస్తుంది. అది విచ్చలవిడితనమైనటువంటి వెడల్పైన మార్గము. మరి అందరూ కూడా ఈ ఇరుకు మార్గమును కొందరే కనుగొంటున్నారు, కానీ మరి వెడల్పైన మార్గమును విశాల మార్గంలోనికి అనేకులు ప్రవేశిస్తున్నారు. దాంట్లోనికి ప్రవేశించకుండా ఇరుకు మార్గంలోనికి ప్రవేశిస్తే నీకు నిత్య జీవము అని చెప్తున్నా. లూకా 12:36లో తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని